బాబాయ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 22 నెలలు అవుతా ఉంది. ఎలా ఉంది? ఎలాంటి పనులు నడుస్తా ఉన్నాయి? పర్లే బాగానే ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే. కరెంటు ఫ్రీ కరెంటు కానీ కాకపోతే ఉచిత వాటికి కొంచెం తగ్గించుకుంటూ వస్తే గవర్నమెంట్కు ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు పెంచాలి నిరుద్యోగులకు. మెయిన్గా ఉచిత సలహాలు అనేది ఉచితం అనేది పథకాలు ఎత్తేస్తే ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తారు. ఇంకా ఇట్లా సోమరిపోతం తయారు చేయకుండా రేషన్ కార్డులు పెంచిన బాగానే ఉంది, 1,00,000 కార్డులు పెంచారు బాగానే ఉంది. కానీ జనాలు కష్టపడేది నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది రాను రాను. దాన్నే అరికట్టలేకపోతున్నారు. ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇక ఎట్లా? కేసీఆర్ ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్నా ఇప్పుడు పరిపాలన అప్పుడే ఉంటుంది. ఉమ్, కాకపోతే ఇప్పుడు కొంచెం సమస్యలు అనేది కొంచెం తీసుకొస్తున్నారు పైకి. ఇంకా కొన్ని మైన్స్ తీసుకొచ్చి ఈ ఇండస్ట్రీ ఏరియా ఒకటి మన ఇల్లందులో ఉంది, ఆ పక్కన ఉమ్, ఫ్యాక్టరీలు ఇవన్నీ కొంచెం ఓపెన్ చేసి పెడితే నిరుద్యోగ సమస్య పోవాలి. ప్లస్ కేటీపీఎస్ కూడా చాలా నష్టపోయి ఉన్నది. దీని గురించి కూడా మాట్లాడాలి. ఇట్లా మీ ఎమ్మెల్యే గారు కూనంనేని ఆ ఎమ్మెల్యే గారు మంచిగానే చేస్తున్నారు, బాగానే ఉంది. ఆ, ఎటువంటి బ్యాడ్ నేమ్ లేదు. ఆ, కాకపోతే ఆయనకు మంచి సపోర్టింగ్ ఉంది బాగానే. ఆయనకు విపక్షాలు కూడా ఉమ్. ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు ఎవరిని కూడా. ఎప్పుడు కదా ముందుగా ఉంటారు. అది అంటే స్థానిక ఎలక్షన్ లో ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇక పార్టీ? స్థానిక ఎలక్షన్ అనేది అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఉమ్, కాకపోతే ఇక అభివృద్ధి కొంచెం ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరిగింది. మామూలుగా మన ట్రాక్ నత్తనడకలాగా నడిచింది కానీ ఇప్పుడు కొంచెం మళ్ళీ స్పీడ్ అయింది. ఉమ్, ప్లస్ ఏంటంటే ఆర్థికంగా కూడా ఇప్పుడు కొన్ని వీళ్ళు చేసినవి కూడా ఉన్నాయి నష్టాలు. ఆ నష్టాలు భర్తీ చేసి మళ్ళీ వీళ్ళు పైకి వచ్చేసరికి అది ఆడికే వస్తుంది మళ్ళీ. ఉమ్, ఇప్పుడు జనాలు ఏంటంటే ఎవరు పనిచేసే వారికి ఓటేస్తారు అంతే తప్ప ఈ అభివృద్ధిని చూసి అనేది తక్కువ. కాకపోతే నిరుద్యోగ సమస్య రాను రాను పెరిగిపోతుంది. దీన్ని అరికట్టాలి ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే. కేసీఆర్ అప్లపాలు చేసిన తెలంగాణని అన్న వార్తలు వస్తున్నాయి కదా, కాళేశ్వరం కావచ్చు అది. ఆయన అది ఎలా చేసింది అంటే అది ఇక కొంతవరకు చేసిండు. కానీ మరి ఆయన మంచివాడైతే అందరు మంచిగా ఉన్నాడు. పక్కన మంత్రులు కూడా ఆ, అందరూ ఆయనతో పాటు అందరు తినేసిండ్రు. ఉమ్, ఆయన ఒక్కననే సమస్య కాదు ఇది. ఉమ్, ఆయన ఉన్నాడంటే ఆ ఇన్ఛార్జిలో అందరూ భాగ్యస్వాములే, అందరు తిన్నట్టే లెక్క. ఆయన ఒక్కడ మంచివాడైతే సుఖమే ఉంది. ఉమ్. ఇప్పుడు డబ్బులకు రుచి మరిగిన వాళ్ళు వాళ్ళు తినకుండా మంచిగా చేస్తారు. ఏ మంత్రి కూడా తినకుండా ఎవరు చేయరు ఇవాళ రేపు. ఇట్లా మన దగ్గర ఆసుపత్రి కానీ స్కూల్స్ ఆ కానీ స్కూల్స్ ఆసుపత్రి కొంచెం పర్లేదు, బాగానే అభివృద్ధి అవుతుంది. కాకపోతే ఇంకా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బాగా డెవలప్ కావాలి. చిన్న చిన్న వాటిలలో కూడా ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ పిఎంపీ డాక్టర్ పెట్టాలి. ఆ ఏరియా వరకు ఎక్కడ అక్కడ చూపించుకుంటే చాలా బెటర్. ప్రతి ఒక్కరు అదే హాస్పిటల్కి పోవాలి, అక్కడ చూసుకుంటే కష్టం. అట్లా రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతుల పరిస్థితి అయితే ఇక కొంచెం పర్వాలేదు. కాకపోతే వాళ్ళు ఇక ఈ యూరియా కొరత అనేది కొంచెం బాగా తీస్తున్నారు, దెబ్బతీస్తున్నారు. ఇక యూరియా అనేది కూడా ఎక్కువ వాడకూడదంట. కాకపోతే వీళ్ళు మనోళ్ళు దానికి అలవాటుపడిపోయి ఉన్నారు బాగా. వాళ్ళు కూడా పంట నష్టంగా కూడా చూసుకోవాలి. భూమి ఖరాబ్ అవుతుందని అంటున్నారు చాలా మంది. ఎందుకంటే ముందు ఫ్యూచర్ కూడా చూసుకోవాలి కదా.